14 ఏళ్లుగా ఎన్నికలకు బ్రేక్. ఆయన వల్లే ప్రాబ్లం. కందుకూరు మున్సిపాలిటీలో ఎన్నికలకు ఒకే ఒక్కరు అడ్డుపడుతున్నారట. మున్సిపాలిటీలో విలీన గ్రామాల సమస్యలను పరిష్కరించకుండా ఎన్నికలు జరపవద్దంటూ 14 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారట. ఈసారి ఎలాగైనా ఎన్నికలు నిర్వహించాలని పట్టుదలతో ఉన్న కూటమి నేతలు సదరు వ్యక్తితో మంతనాలు జరుపుతున్నారు. ఆయన దారికి వస్తారా? కేసు విషయంలో రాజీ పడతారా? కందుకూరు పురపాలక సంఘం ప్రకాశం జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఒకటి. 1987కు ముందు కందుకూరు పంచాయతీగా ఉండేది. దూబగుంట, వెంకటాద్రిపాలెం, చుట్టుగుంట, దివివారిపాలెం, గళ్లావారిపాలెం, శామీరపాలెం, కండ్రావారిపాలెం, ముక్కోడిపాలెం గ్రామాలను కలిపి కందుకూరును నగర పంచాయతీగా చేసి 1988 నుంచి ఎన్నికలు నిర్వహిస్తూ వచ్చారు. మొదటిసారి చైర్మన్ గా దివి లింగయ్య నాయుడు పనిచేశారు. 2001లో 47,000 జనాభాతో గ్రేడ్ 2 మున్సిపాలిటీగా అభివృద్ధి చెందింది. చివరిసారి 2007లో మున్సిపల్ ఎన్నికలు జరిగి 2012 వరకు పాలకవర్గం కొనసాగింది. ఆ తర్వాత మున్సిపాలిటీలో విలీన గ్రామాల సమస్య వచ్చింది. కొన్ని గ్రామాలను విలీనం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మాల్యాద్రి అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశారు. అప్పటి నుంచి ఎన్నికలు నిలిచిపోయాయి. 14 ఏళ్లుగా కందుకూరు మున్సిపాలిటీలో ప్రత్యేక అధికారుల పాలనే నడిచింది. పాలకవర్గం లేకపోవడంతో మున్సిపాలిటీకి ప్రతి ఏటా వచ్చే ఆర్థిక సంఘం నిధులు విడుదల కాలేదు. కందుకూరు మున్సిపాలిటీలో మొత్తం 32 వార్డులు ఉంటే వాటిలో కొత్తగా విలీనమయ్యే గ్రామాలన్నీ 3 వార్డుల్లోనే ఉన్నాయి. ఈ 3 వార్డుల్లో టీడీపీకి అనుకూలంగా ఓట్లు పడతాయి అనేది నేతల అంచనా. మిగిలిన 29 వార్డుల్లో వైసీపీ, టీడీపీకి సమాన బలాబలాలు ఉన్నాయి. ఆ 3 వార్డుల్లో గ్రామాల విలీనానికి క్లియరెన్స్ వస్తే టీడీపీకి బలం పెరుగుతుందన్న ఆలోచనతోనే అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల కనుసన్నల్లోనే కోర్టుకు వెళ్లారట. అప్పటి నుంచి విలీన గ్రామాల విషయం కోర్టు పరిధిలో ఉండడంతో కందుకూరు మున్సిపాలిటీకి ఎన్నికలు జరగలేదు. ఈసారి ఎలాగైనా ఎన్నికలు జరపాలనే లక్ష్యంతో ఉన్నారు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు. కోర్టులో కేసు వేసిన వ్యక్తితో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మంతనాలు జరుపుతున్నారు. ఎన్నికలు జరిగితే ఏటా 4 కోట్ల నిధులు వస్తాయని, కోర్టు కేసుల కారణంగా నిధులు నిలిచిపోయాయని వివరించారు. కేసు విత్డ్రా చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఎమ్మెల్యే రాయబారాన్ని మన్నించి పిటిషన్ ఉపసంహరించుకుంటారా లేక తన వాదనకే కట్టుబడి ఉంటారా అన్నది ఇంకా తేలలేదు.